హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో నేను కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ కొంటున్న టాప్ స్టాక్ యొక్క అనాలిసిస్ని నేను ఇక్కడ చూపించబోతున్నాను. అయితే మ్యూచువల్ ఫండ్స్ డైలీ రకరకాల స్టాక్స్ని కొంటూ ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ని కూడా మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం ఎస్ఐపి చేస్తూ ఉంటాం కదా మ్యూచువల్ ఫండ్స్లో. ఎవ్రీ మంత్ మనం డబ్బులు ఏదైతే ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటామో అందులో ఉన్న స్టాక్స్ని మళ్ళీ పోర్ట్ఫోలియో స్టాక్స్ని బై చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా ఆ పోర్ట్ఫోలియో స్టాక్స్ కంటే కూడా బెటర్ స్టాక్ కనిపించినప్పుడు కొత్త స్టాక్స్ ని కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో అలాగా మ్యూచువల్ ఫండ్స్ ఆగస్ట్ డేటా ప్రకారం వాళ్ళు యాడ్ చేసుకున్న కొత్త స్టాక్స్ లో నుంచి ఒక టాప్ స్టాక్ ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే నా ఉద్దేశం కేవలం ఈ ఒక స్టాక్ ని సజెస్ట్ చేయడం కాదు, నేను ఎలా అనాలిసిస్ చేస్తున్నాను అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ వీడియో ద్వారా మీరు ఏమి నేర్చుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఒకవేళ ఎలాంటి ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ స్టాక్ యొక్క అనాలిసిస్ ని, సెక్టార్ యొక్క కంపారిజన్ ని, ప్రైస్ యాక్షన్ ని అండ్ అలాగే మనీ మేనేజ్మెంట్ ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకనే ఈ వీడియోస్ ని ఎడ్యుకేషనల్ పర్పస్ గా కన్సిడర్ చేసుకుంటే చాలా మంచిది. ఏదైనా స్టాక్ ఫ్యూచర్ లో బాగా పెరగాలి అని అనుకోండి, లేదా బాగా పడుతుంది అని అనుకోండి, దాని వెనకాల ఉండే మెయిన్ రీజన్ ఏంటి అంటే డిమాండ్ అండ్ సప్లై. ఒకవేళ ఒక కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది అన్నప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ అందులో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. అలాంటప్పుడు దాంట్లో హెవీ డిమాండ్ క్రియేట్ అయ్యి స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. సో మరి ఇలాంటి డిమాండ్ క్రియేట్ అవ్వాలి అని అంటే కొత్త బయర్స్ రావాలి. సో ఆ కొత్త బయర్స్ ఎవరు అని నేను సెర్చ్ చేస్తున్నప్పుడే మ్యూచువల్ ఫండ్స్ కొత్తగా కొన్ని స్టాక్స్లో ఎంటర్ అవుతూ ఉంటారు కదా. సో ఆగస్ట్ మంత్లో హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ అండ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఎంటర్ అయిన స్టాక్స్ లిస్ట్ని నేను ఇక్కడ పెడుతూ ఉన్నాను. మొత్తంగా ఈ మ్యూచువల్ ఫండ్స్ 24 కొత్త కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని కామన్ కంపెనీస్ ఉన్నాయి అండ్ అలాగే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ మంత్లో వాళ్ళ హోల్డింగ్స్ అన్నీ కూడా అమ్మేశారనమాట. సో హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ అండ్ ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఈ కింద కనపడే స్టాక్ లిస్ట్ లోని స్టాక్స్ లో కంప్లీట్ గా వాళ్ళ పోర్ట్ఫోలియో హోల్డింగ్స్ అంతా కూడా సెల్ చేసేసారు. అంటే మేబీ వాళ్ళు ఇందులో ప్రాఫిట్ వచ్చింది చాలు అని ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉండొచ్చు, లేదా దీనికంటే బెటర్ స్టాక్ ని ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. బట్ ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో గనక ఈ స్టాక్స్ ఉంటే ఒకసారి దాన్ని రివ్యూ చేసుకోండి. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన స్టాక్ ని అనాలిసిస్ చేయడం కోసం నేను screener.in అనే వెబ్సైట్ ని యూజ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు screener.in ని గనక యూజ్ చేసి ఒక కంపెనీ అనాలిసిస్ చేసేటప్పుడు దాని యొక్క పీర్ కంపారిజన్ గనక అబ్జర్వ్ చేస్తే మీకు బై డిఫాల్ట్ ఇలాగా మార్కెట్ క్యాప్, డివిడెండ్ ఈల్డ్, నెట్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ ఇలాగా వస్తూ ఉంటుంది. కానీ ఇలాంటివి కాకుండా నేనేం చేస్తానంటే ఎడిట్ కాలమ్ చేస్తాను. ఎడిట్ కాలమ్ చేసి నాకు కావాల్సిన ఇండికేటర్స్ని నేను యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ మనం ఎడిట్ కాలమ్ క్లిక్ చేసినప్పుడు ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఫ్రీయే, మనకి జస్ట్ నార్మల్ ఫ్రీగా మనం లాగిన్ అయ్యి ఎడిట్ చేసుకోవచ్చు. సో వన్స్ నేను లాగిన్ అయ్యి ఎడిట్ చేసుకున్న తర్వాత నేను పెట్టుకున్న ఆప్షన్స్ ఇక్కడ చూడండి. మార్కెట్ క్యాపిటలైజేషన్, ఇండస్ట్రీ పీ/ఈ, కరెంట్ మార్కెట్ వాల్యూ బై బుక్ వాల్యూ, ప్రైస్ టు బుక్ వాల్యూ ఇంటూ ప్రైస్ టు ఎర్నింగ్స్, డెబ్ట్ టు ఈక్విటీ, ఆర్ఓఈ, సేల్స్, పీఈజీ రేషియో, ప్రమోటర్స్ హోల్డింగ్ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. సో ఇలాగా నేను ఒక 10 పాయింట్స్ నేను కంపేర్ చేసుకుంటున్నాను. ఈ 10 పాయింట్స్ని బట్టి నేను ఈ స్టాక్ని నేను బై చేయొచ్చా లేదా అని చెప్పి ఒక బేసిక్ లెవెల్లో అనాలిసిస్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మార్కెట్ ఆల్ టైమ్ హైస్లో ఉంది, వెరీ హై పీక్ వాల్యూలో ఉంది. సో ఇలాంటప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు ఆబ్వియస్గా మనకి ఇండస్ట్రీ లీడర్స్ అయితేనే మనకి మంచి రిటర్న్స్ ఇస్తాయి. సో ఇండస్ట్రీ లీడర్స్ని మనం ఎలా చెప్పొచ్చు అనంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్గా టాప్ 5 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇండస్ట్రీ లీడర్స్ అని అనుకోవచ్చు. సో 1, 2, 3, 4, 5 డిసెండింగ్ ఆర్డర్లో ఉంది కదా. ఈ టాప్ 5 కంపెనీస్లో ఉంటేనే నేను అలాంటి స్టాక్ని ఇప్పుడున్న సిచ్యువేషన్లో బై చేయాలి అని అనుకుంటాను. సో నా ఫస్ట్ పాయింట్ వచ్చేసి మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్ టాప్ 5 కంపెనీస్లో నేను అనాలిసిస్ చేసే కంపెనీ ఉండాలి అన్నమాట. తర్వాత ఇండెక్స్ పీ/ఈ కంటే కూడా స్టాక్ యొక్క పీ/ఈ ఎక్కువగా ఉండాలి. అలాంటప్పుడే ఈ స్టాక్లో ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు అనమాట. సో డిమాండ్ కోసం నేను ఏం చేస్తున్నాను అనంటే ఇండెక్స్ పీ/ఈ హ్యాస్ టు బి లెస్ దాన్ ప్రైస్ టు ఎర్నింగ్స్ ఉంది అనంటే అలాంటప్పుడు ఆ స్టాక్స్లో డిమాండ్ ఉంటుంది. కాబట్టి నేను సెలెక్ట్ చేసుకోబోయే స్టాక్కి ఇండెక్స్ పీ/ఈ కంటే కూడా పీ/ఈ ఎక్కువ ఉండాలి అని అనుకుంటాను. అయితే కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటాయి. అందుకని ప్రైస్ టు ఎర్నింగ్స్ ని మనం పూర్తిగా నమ్మలేము. కాబట్టి దీన్ని ప్రైస్ టు ఎర్నింగ్స్ ని ఇన్ కాంబినేషన్ ఆఫ్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూస్తారు. సో ఈ ప్రైస్ టు బుక్ వాల్యూనే కరెంట్ మార్కెట్ వాల్యూ డివైడెడ్ బై బుక్ వాల్యూ. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసే పాయింట్ ఏంటి అంటే కరెంట్ మార్కెట్ వాల్యూ బై బుక్ వాల్యూ అనేది ఇక్కడ ఈ ఇండస్ట్రీలో టాప్ 5 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో
అవి ఇన్ లైన్ ఉండాలి. సపోజ్ నేను ఇక్కడ మిండా ఇండస్ట్రీస్ అనే స్టాక్ని నేను అనాలిసిస్ చేస్తున్నాం అని అనుకుందాం. అలాంటప్పుడు దీని మార్కెట్ ప్రైస్ టు బుక్ వాల్యూ ఎంత ఉంది అంటే 8.97, కానీ టాప్ 3 కంపెనీస్ యొక్క యావరేజ్ దగ్గరగా 5 to 6 ఉంది. బట్ ఇది మాత్రం 9 ట్రేడ్ అవుతుంది. కాబట్టి నేను ఇది ఓవర్ వాల్యూడ్ అని అనుకుంటాను. మేబీ ఇది మంచి స్టాక్ అయి ఉండొచ్చు, కానీ దీన్ని నేను ఎప్పుడైనా సరే 5 to 6 మధ్యలో ఉన్నప్పుడు కనుక కొంటే మనకి బెటర్ రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు 9 దాకా ఉంది కాబట్టి ఇలాంటప్పుడు నేను వెయిట్ చేయాలి అని చెప్పి ఓవర్ వాల్యుయేషన్లో ఉన్న స్టాక్ అని పక్కన పెడతాను. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్ నుంచి మనం ఇండస్ట్రీ లీడర్స్ని తీసుకుంటున్నాము. అండ్ అలాగే ఇక్కడ డిమాండ్ చూడడం కోసం ఇండస్ట్రీ పీబై అండ్ పీబైని కంపేర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఓవర్ వాల్యుయేషన్ వైజ్ ఏవైతే ఉందో ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది ఇన్ లైన్ విత్ టాప్ కంపెనీస్తో ఉండాలి అని అనుకుంటున్నాము. ఇలాగా మనం ఒక 3 పాయింట్స్ ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం. అయితే మనం ఇంకా ఫర్దర్గా చాలా పాయింట్స్ నేర్చుకుంటాం కాబట్టి ఒకవేళ మీరు కావాలంటే ఒక బుక్ తీసుకొని నోట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రైస్ టు బుక్ వాల్యూ ఇంటూ ప్రైస్ టు ఎర్నింగ్స్. సో ఈ రేషియో కూడా మనకేంటంటే యావరేజ్ వాల్యూ ఏదైతే ఉందో టాప్ 3 కంపెనీస్ కానీ 5 కంపెనీస్ కానీ ఆ యావరేజ్కి దగ్గరలో ఉంటే అలాంటప్పుడు ఆ స్టాక్ని బై చేయడం కోసం ఇంట్రెస్ట్ చూపించవచ్చు. బట్ ఇక్కడ ఈ స్టాక్స్ యొక్క యావరేజ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 180 ఉంది. బట్ ఇక్కడ మిండా ఇండస్ట్రీస్ యొక్క స్టాక్ యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ ఇంటూ ప్రైస్ టు బుక్ వాల్యూ 500 దాకా ఉంది. కాబట్టి యాజ్ ఆఫ్ నో అది నేను ఓవర్ వాల్యూడ్ అనుకుని ఇమ్మీడియట్గా బై చేయాలి అని అనుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి డెబ్ట్ టు ఈక్విటీ. సో ఒక కంపెనీకి ఎంత తక్కువ అప్పులుంటే అంత మంచిది. అందుకని డెబ్ట్ టు ఈక్విటీ రేషియో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సపోజ్ ఇక్కడ నేను మిండా ఇండస్ట్రీ స్టాక్ చూసినప్పుడు 0.52 ఉంది డెబ్ట్ టు ఈక్విటీ. అండ్ వాటి పీర్స్ కనుక నేను చూస్తే 0.18, 0.01, 0.95 ఉంది కదా. ఇలాంటప్పుడు నేను డెబ్ట్ టు ఈక్విటీని బట్టి రేటింగ్ ఇవ్వాలి అని అనుకుంటే 0.01 ఉన్నదానికి ఫస్ట్ ర్యాంక్ అంటే మంచి స్టాక్ అని అనుకుంటాను. 0.18 ఉన్నదానికి సెకండ్ ర్యాంక్ అనుకుంటున్నాను. 0.52 అన్నదానికి థర్డ్ ర్యాంక్ అనుకుంటున్నాను. అండ్ 0.95 ఉన్నదానికి ఫోర్త్ ర్యాంక్ అనుకుంటున్నాను. సో ఇలాగా మనం కంపేర్ చేసుకొని డెబ్ట్ టు ఈక్విటీ వైజ్ ఇది ఇక్కడున్న సెక్టార్ స్టాక్స్లో మంచి స్టాకా కాదా అని చెప్పి మనం సపరేట్ చేసుకోగలుగుతాము. అండ్ అలాగే మంచి స్టాక్ అయితేనే మనం మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటాము. యూజువల్గా ఒక కండిషన్ ఏంటి అంటే డెబ్ట్ టు ఈక్విటీ ఎప్పుడు కూడా <1 ఉండాలి. <1 ఉన్న స్టాక్స్ తీసుకుంటేనే మనకి ఎప్పుడు బెటర్ రిటర్న్స్ వస్తాయి, ఎక్సెప్ట్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ సెక్టర్ కంపెనీస్ అనమాట. ఎందుకంటే బ్యాంక్స్ అండ్ ఫినాన్స్ డెబ్ట్ మీదే రన్ అవుతూ ఉంటాయి కాబట్టి దానికి మనం డెబ్ట్ టు ఈక్విటీ రేషియో చూసుకోకూడదు. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి రిటర్న్ ఆన్ ఈక్విటీ. జనరల్గా ఒక ఇన్వెస్టర్ పెట్టిన డబ్బులకి ఈ కంపెనీ ఎంత బాగా సంపాదిస్తుంది అని చెప్పేది మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ అనమాట. సో ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది కంపారిటివ్గా హై ఉండాలి. సో కంపారిటివ్గా హై ఉండాలి అన్నప్పుడు ఇందాక మనం మిండా ఇండస్ట్రీస్ని అనాలిసిస్ చేస్తున్నాం కదా. సో మిండా ఇండస్ట్రీస్ ఇందాక దాకా ప్రైస్ టు బుక్ వాల్యూ, ప్రైస్ టు ఎర్నింగ్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇక్కడ కనుక మనం చూస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇంకా ఎండ్యూరెన్స్ టెక్కి అలాగే బాష్కి ఇంకా ఎక్కువగా ఉందన్నమాట రిటర్న్ ఆన్ ఈక్విటీ. దీన్ని బట్టే మనకి మిండా ఇండస్ట్రీస్ అనేది క్లియర్గా ఓవర్ వాల్యూడ్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. అంటే ఈ సెక్టార్లో ఈ కంపెనీ కంటే కూడా బెటర్ పర్ఫార్మర్స్ ఉన్న దీనికి మాత్రం ప్రైస్ ఎక్కువగా మనం పే చేయాల్సి వస్తుంది అని ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అదే ఒకవేళ ఇక్కడ కనుక ఏ రిటర్న్ ఆన్ ఈక్విటీ 20% ఉంది అని అనుకోండి, అలాంటప్పుడు ఈ ప్రైస్ టు ఎర్నింగ్స్ కానివ్వండి లేకపోతే ప్రైస్ టు బుక్ వాల్యూ కానివ్వండి ఇవి జస్టిఫైయబుల్ అవుతాయి అనమాట. అంటే ఈ సెక్టార్లో ఉన్న వేరే కంపెనీస్తో కనుక కంపేర్ చేసుకుంటే ఈ కంపెనీకి ప్రాఫిట్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి అందుకనే దీనికి ఎక్కువ ప్రైస్ పే చేయాలి అని చెప్పి మనం ఒక జస్టిఫైయబుల్ ఆన్సర్ ఇవ్వచ్చు. కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ అంత లేదు, 20% లేదు, జస్ట్ 9.97 దగ్గరగా 10% ఉంది. దీనికంటే ఎండ్యూరెన్స్ టెక్ అనేది ఇంకా బెటర్ పర్ఫార్మర్గా మనకు కనపడుతూ ఉంది. బట్ దీనికే మనం ఎక్కువ ప్రైస్ చేస్తున్నాం, అందుకే మిండా ఇండస్ట్రీస్ అనేది ఓవర్ వాల్యూడ్ అని నేను చెప్పాను. సో ఇప్పుడు మనం ఇంకొక 3 ఫ్యాక్టర్స్ నేర్చుకున్నాం కదా. ప్రైస్ టు బుక్ వాల్యూ ఇంటూ ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేమో మనకి యావరేజ్కి దగ్గరలో ఉండాలి, లేకపోతే ఓవర్ వాల్యూడ్ అవుతుంది అని మనకు అర్థం అవుతుంది. అండ్ నెక్స్ట్ డెబ్ట్ టు ఈక్విటీ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, 0 ఉంటే చాలా చాలా మంచిది. బట్ రిలేటివ్గా ఆ సెక్టార్లో ఉన్న కంపెనీస్ కంటే కూడా తక్కువగా ఉంది అంటే అలాంటప్పుడు మంచి కంపెనీ ర్యాంకింగ్ మనం ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎక్కువ ఉండాలి, ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనమాట. పీర్ కంపెనీస్ కంటే కూడా ఇంకా ఎక్కువగా ఉంది అంటే అలాంటప్పుడు దానికి ఇంకా బెటర్ ర్యాంకింగ్ ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ మనం సేల్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇండస్ట్రీలో ఉన్న
టాప్ 5 కంపెనీస్ కాబట్టి ఆబ్వియస్గా సేల్స్ కూడా మనకి ఎక్కువగానే ఉంటాయి. అయితే నెంబర్ 1 కంపెనీతో కనుక కంపేర్ చేసుకుంటే దానికంటే ఒక 20% లేకపోతే 30% లేదా అంతకంటే తక్కువ పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ కనుక ఉన్నాయి అని అంటే అలాంటప్పుడు ఈ కంపెనీ గ్రో అవ్వడానికి చాలా పాసిబిలిటీ ఉన్నట్టు. అంటే ఇక్కడ మనకి 65,000 కోట్ల ఫస్ట్ కంపెనీ యొక్క సేల్స్ ఉంటే దీంట్లో 20-30% అంటే 12 నుంచి 15,000 కోట్ల మధ్యలో కనుక ఉంటే అలాంటప్పుడు ఈ కంపెనీని ఇంకా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఇంకా తక్కువ ఉంది, సో ఇంకా హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో యూజువల్గా సేల్స్కి మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు సేల్స్ కనుక కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే దీన్ని మీరు కన్సిడర్ చేయకపోయినా పర్వాలేదు. మిగిలిన విషయాలన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటున్నాం కాబట్టి సేల్స్ ఎప్పటికప్పుడు కంపెనీ గ్రో అవుతూనే ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనకు వచ్చేసి PEG రేషియో. ఒక కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్తో దాని యొక్క ఎర్నింగ్స్ గ్రోత్ని కనుక కంపేర్ చేసుకుంటే మనకు వచ్చే రేషియోని PEG రేషియో అంటాం. అండ్ ఈ PEG రేషియో పాజిటివ్ ఉంటే మనకి మంచిదన్నమాట. అండ్ అలాగే పాజిటివ్ వాల్యూలో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అంటే ఇక్కడ డినామినేటర్లో గ్రోత్ ఉంటుంది కాబట్టి గ్రోత్ ఫాస్ట్గా ఉండాలి. గ్రోత్ ఫాస్ట్గా ఉంటే ఆ కంపెనీ బాగా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అండ్ స్టాక్ ప్రైస్ కూడా ఫ్యూచర్లో బాగా పెరగడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ప్రైస్ టు ఎర్నింగ్స్ డివైడెడ్ బై గ్రోత్ అనేది ఎంత తక్కువ నెంబర్ ఉంటే అంత మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ కంపెనీ ఏంటి అని మనం పట్టించుకోకుండా ఇక్కడ మనం ఈ PEG రేషియోని బట్టి ఏది మంచి PEG రేషియో అని నేను డిటర్మైన్ చేయాలి అనుకుంటే ఇవి నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఇవి మంచివి కాదు అని అనుకుంటాను. నెక్స్ట్ 2.81 అండ్ 4.04లో PEG రేషియో చూస్తూ ఏ కంపెనీ మనకి మంచి కంపెనీ ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే 2.81 అనేది మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్లో మనం దాన్ని బై చేసుకోవచ్చు అని అనుకోవచ్చు, ఎందుకంటే తక్కువగా ఉంది. సో PEG రేషియో మనం అబ్జర్వ్ చేసేటప్పుడు పాజిటివ్ ఉండాలి అండ్ తక్కువ ఉండాలి అని అనుకుంటాము. PEG రేషియో ఎక్కువ ఉందంటే అది మంచి కంపెనీ కాదు అని కాదు, PEG రేషియో ఎక్కువ ఉంటే అది ఓవర్ వాల్యూడ్ అయిన కంపెనీ అని అర్థం అనమాట. మేబీ మంచి కంపెనీ అవ్వచ్చు బట్ ఓవర్ వాల్యుయేషన్లో కూడా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్. యూజువల్గా ఒక కంపెనీకి 60%, 70 or 75% ఇలాంటి ప్రమోటర్ హోల్డింగ్స్ ఉన్నాయి అని అంటే అలాంటప్పుడు ఆ కంపెనీ చాలా మంచి కంపెనీ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకవేళ మరీ ప్రమోటర్ హోల్డింగ్ జస్ట్ 20%, 10% ఉంది అన్నప్పుడు ఒకసారి ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అన్ని మళ్ళీ ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నేను చూసేది ఏంటి అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. ఏ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ బెటర్గా ఉంటుందో ఆ కంపెనీ ఫ్యూచర్లో గ్రోత్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్కి చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది అని క్లియర్గా అర్థమవుతుంది. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టాప్ 5 కంపెనీస్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే నాకు హైయెస్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉందో దానికి నేను ర్యాంకింగ్ 1 ఇచ్చుకుంటాను. అండ్ సెకండ్ దానికి నెంబర్ 2, 3 and 4 and 5 ఇలాగా మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ యొక్క ర్యాంకింగ్ మనం ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను మిండా ఇండస్ట్రీస్ కనుక చూస్తే ఇక్కడ మిండా ఇండస్ట్రీస్ అనేది క్లియర్లీ నాకు ఓవర్ వాల్యూడ్ స్టాక్ అని అర్థమవుతుంది. అండ్ ఇక్కడున్న టాప్ 5 కంపెనీస్ కనుక నేను అబ్జర్వ్ చేశాను అని అనుకోండి, ఎండ్యూరెన్స్ టెక్ అనే స్టాక్ నాకు రీజనబుల్ ప్రైస్లో ఉంది. అండ్ ఆపరేషనల్ మెట్రిక్స్ అంటే ప్రాఫిట్ వైజ్ కానివ్వండి, డెప్ట్ వైజ్ కానివ్వండి, లేకపోతే ROE వైజ్ కానివ్వండి, లేదా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్, లేకపోతే ప్రమోటర్ హోల్డింగ్, అన్నిటి పరంగా కూడా ఈ కంపెనీ అనేది ఇన్వెస్ట్మెంట్కి బెటర్గా కనబడుతుంది. ఎలాగా అంటారా, ఒకసారి అన్నిటిని కంపేర్ చేసుకొని మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. అయితే ఈ వీడియో ద్వారా నేను చెప్దాం అనుకున్నది ఎండ్యూరెన్స్ టెక్ స్టాక్ గురించి కాదు. ఇందాక మనం ఒక లిస్ట్ చూసాం కదా, ఫ్రెష్ బై ఇన్ ఆగస్ట్ 2021. సో మ్యూచువల్ ఫండ్స్ దగ్గరగా ఒక 20 స్టాక్స్ని, కొత్త స్టాక్స్ని బై చేశారు. సో ఈ 20 కొత్తగా బై చేసిన స్టాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ కెంప్లాస్ట్ సన్మార్ లిమిటెడ్ అనేది HDFC మ్యూచువల్ ఫండ్, ICICI మ్యూచువల్ ఫండ్, అలాగే SBI మ్యూచువల్ ఫండ్ ముగ్గురు కొన్నారు. అండ్ నెక్స్ట్ రోలెక్స్ రింగ్స్ కూడా ముగ్గురు కొన్నారు. సో ఈ రెండింటి యొక్క స్టాక్ అనాలిసిస్ అండ్ అలాగే ఆవాస్ ఫినాన్షియర్స్ అనే స్టాక్ని కూడా నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. సో ఈ 3 స్టాక్స్ని ఇప్పటిదాకా మనం నేర్చుకున్న అనాలిసిస్ ఏదైతే ఉందో అది అప్లై చేసి ఇవి ఈ సెక్టార్లో మంచి స్టాక్స్ అయినా కాదా అని చెప్పి డిటర్మైన్ చేయగలుగుతామా లేదా అని చూద్దాము. అయితే నేను ఇక్కడున్న 20 స్టాక్స్ మొత్తం అన్ని అనాలిసిస్ చేశాను. అండ్ అనాలిసిస్ చేసిన తర్వాత ఒక టాప్ స్టాక్ ఏంటి అనేది ఈ వీడియోలో కాసేపట్లో నేను చెప్తాను. సో screener.in ఓపెన్ చేసి కెంప్లాస్ట్ అనే స్టాక్ని నేను వెతుకుతున్నాను. సో ఇది రీసెంట్గా మనకి వచ్చిన IPO, దీని యొక్క పేర్ కంపారిజన్లోకి వెళ్తున్నాను. సో వెళ్ళినప్పుడు ఇది నేను ఫస్ట్ చూసిన మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్, నేను ఇందాక చెప్పాను కదా ఫస్ట్ 10 పాయింట్స్ నేను ఇక్కడ యాడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఈ 10 పాయింట్స్ని నేను ఇక్కడ కన్సిడర్ చేసుకొని ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయొచ్చా లేదా అనేది నేను డెసిషన్ తీసుకోబోతున్నాను. సో కెంప్లాస్ట్ నేను అబ్జర్వ్ చేశాను అని అనుకోండి, ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 8,600 crores ఉంది. అయితే టాప్ 5 కంపెనీస్
కంపెనీస్లో ఉందా? లేదు. సో ఇక్కడే నాకు ఫస్ట్ రూల్లో ఎలిమినేట్ అయిపోయింది. బట్ సమ్హౌ మేబీ ఇంకా బెటర్గా ఏమన్నా ఉందేమో కంపెనీలో, ఈ ఆపరేషన్ మెట్రిక్స్లో ఏమన్నా ఉందేమో అని చూద్దామని అనుకుంటున్నాను. సో ఈ కంపెనీ యొక్క ఇండస్ట్రీ పీబై చూస్తే 25.24 ఉంది. బట్ దీని యొక్క పీబై 20 ఉంది. అంటే ఇంకా తక్కువగా దొరుకుతుంది, అంటే తక్కువ చీప్గా దొరుకుతుంది. బట్ నేనేం చెప్పాను, ఒక స్టాక్లో డిమాండ్ ఉందని మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది ఇండస్ట్రీ ప్రైస్ టు ఎర్నింగ్స్ కంటే కూడా ఎక్కువగా ఉంటేనే మనకి డిమాండ్ బాగా ఉంది అని తెలుస్తుంది. సో ఈ స్టాక్లో నేను డిమాండ్ తక్కువ ఉంది అని కూడా అర్థం చేసుకోవచ్చు. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్ అండ్ అలాగే ప్రైస్ టు ఎర్నింగ్స్ వైజ్ కూడా నాకు పెద్దగా డిమాండ్ ఏం కనిపించట్లేదు. తర్వాత కరెంట్ మార్కెట్ వాల్యూ డివైడెడ్ బై బుక్ వాల్యూ చేస్తే దీని వాల్యూ ఆల్మోస్ట్ 10.8 ఉంది. అయితే టాప్ స్టాక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే దీని యావరేజ్ కూడా దగ్గరగా మనకి 15 లేదా 20 అలా ఉంది. అండ్ ఇది కూడా స్టిల్ ఇంకా చీప్గా దొరుకుతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. లేదా ఈ స్టాక్లో డిమాండ్ లేదు అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సెక్టార్లో ఆల్రెడీ బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అనుకోవచ్చు. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ ఇంటూ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ చూసినా కూడా 221 తక్కువగా ఉంది. సో లో డిమాండ్. అండ్ ఎందుకు ఇలాగ లో డిమాండ్ ఉంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, ఈ కంపెనీ యొక్క డెప్ట్ టు ఈక్విటీ అనేది 1.16 ఉంది. మిగిలిన ఏ కంపెనీకి కూడా డెప్ట్ టు ఈక్విటీ 1 లేదు. నేను ఇందాకే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, డెప్ట్ టు ఈక్విటీ అనేది గ్రేటర్ దెన్ 1 ఉంది అంటే అలాంటప్పుడు ఇలాంటి కంపెనీస్లో మన ఇన్వెస్ట్మెంట్ మంచిది కాదు అని చెప్పాను కదా. సో 1 కంటే తక్కువ ఉంటేనే డెప్ట్ టు ఈక్విటీ మనం అందులో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అందుకనే మనకి స్టాక్లో క్లియర్గా లో డిమాండ్ అనేది కనపడుతుంది. అయితే ఈ కంపెనీ యొక్క ROE బెటర్గా కనిపించవచ్చు. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ కొంచెం తక్కువగా ఉంది, 60% to 75% చెప్పాను కదా. బట్ ఈ ఇండస్ట్రీలో వేరే స్టాక్స్ కూడా 40-50% అలా ఉంది కాబట్టి ప్రమోటర్ హోల్డింగ్ ఈజ్ ఓకే. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చాలా ఎక్కువగా ఉంది, ROE ఎక్కువగా ఉంది. అంటే మేబీ ఈ కంపెనీ జస్ట్ లాస్ట్ ఇయర్ మంచి ప్రాఫిట్స్ చూపించుండొచ్చు. ఆ డౌట్తో నేను ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఓపెన్ చేసినప్పుడు సో ఒకసారి చూడండి, 2019లో ఈ కంపెనీ యొక్క సేల్స్ 1200 కోట్లు, మార్చ్లో 1258 ఉంటే మార్చ్ 2021 వచ్చేసరికి 3800 crores సేల్స్ అయిపోయింది. ప్రాఫిట్ అంతకుముందు 46 కోట్లు ఉంటే నెక్స్ట్ ఇయర్ 410 కోట్లు అయింది. సో ఐపీఓకి రాబోతున్నారు కాబట్టి చాలా మంచి ప్రాఫిట్ చూపించారు అని అనుకోవచ్చు. సో ఈ సెక్టార్లో దీనికంటే మంచి స్టాక్స్, బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఈ కంపెనీని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. అయితే జస్ట్ ఐపీఓ యొక్క లిస్టింగ్ గెయిన్స్ కోసం ఈ మ్యూచువల్ ఫండ్స్ ఈ స్టాక్ని బై చేసి ఉండొచ్చు. నెక్స్ట్ రోలెక్స్ రింగ్స్ అనే స్టాక్ని మనం ఫాస్ట్గా చూద్దాం. సో రోలెక్స్ రింగ్స్ యొక్క పీర్స్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఇది ఏ స్టేజ్లో ఎలిమినేట్ అవుతుంది, అసలు ఫస్ట్ మనకు మార్కెట్ క్యాపిటలైజేషన్ చూడగానే దీనికంటే బెటర్ స్టాక్స్ అంటే మార్కెట్ లీడర్స్ చాలా ఉన్నాయి, ఇదేం పెద్ద మార్కెట్ లీడర్ కాదు. అండ్ ఇండస్ట్రీ పీబై కంటే ఇది మనకు కొంచెం ఎక్కువగా ఉంది ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది. అంటే దీంట్లో మనకి డిమాండ్ ఎక్కువ ఉంది అని అనుకోవచ్చు. ఇన్ లైన్ ఉంది, టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అంత ప్రైస్ టు ఎర్నింగ్స్ ఉంది. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ కనుక మనం చూసుకుంటే యావరేజ్గా ఇదొక 6 ఉంది, బట్ ఇక్కడ 7.94 అంటే ఆల్మోస్ట్ 8 ఉందన్నమాట. సో దీంట్లో కూడా మనకి ఎక్కువ ప్రైస్ టు బుక్ వాల్యూ ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది అని అనుకోవచ్చు. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ ఇంటూ ప్రైస్ టు ఎర్నింగ్స్ కనుక చూస్తే మనం యావరేజ్ కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఈ స్టాక్ ప్రస్తుతానికైతే డిమాండ్ బాగానే ఉంది అండ్ ఓవర్ వాల్యుయేషన్ లో ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క డెప్ట్ టు ఈక్విటీ చూస్తే 0.66. సో 0.66 కంటే తక్కువ ఉన్న కంపెనీస్ డెప్ట్ టు ఈక్విటీ చాలా ఉన్నాయి. జస్ట్ 0 డెప్ట్ ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాయి, 0.01. సో బెటర్ కంపెనీస్ అయితే ఇంకా ఎక్కువే ఉన్నాయి ఈ స్టాక్స్ కంటే కూడా. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చాలా ఎక్కువ ఉంది, బట్ సేల్స్ చాలా 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 తక్కువ. చూడండి, ఈ కంపెనీ యాక్చువల్గా ఇండస్ట్రీలో టాప్ కంపెనీ దగ్గరగా 65,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంటే ఈ కంపెనీ జస్ట్ 616 కోట్లు మాత్రమే చేస్తూ ఉంది. బట్ పీఈజీ రేషియో రీజనబుల్గా బెటర్గా ఉంది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా ఓకే, అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఓకే అన్నమాట. అయితే జస్ట్ ఈ కంపెనీ అనేది టాప్ 5 కంపెనీస్లో లేదు కాబట్టి మార్కెట్ షేర్ వైజ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది బెటర్ కాదు అని నేను అనుకుంటున్నాను. కానీ ఇందాక చూసిన మనం కెంప్లాస్ట్ అండ్ అలాగే రోలెక్స్ రింగ్స్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే కెంప్లాస్ట్ కంటే కూడా రోలెక్స్ రింగ్స్ అనేది బెటర్ స్టాక్, అంటే ఆ సెక్టార్లో ఉన్న స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే. అయితే నేను ఇప్పుడు సెలెక్ట్ చేసిన స్టాక్ రోలెక్స్ రింగ్సా అంటే కాదు, దీనికంటే వన్ ఆఫ్ ది బెటర్ స్టాక్. సో నాకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉండే స్టాక్ నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను అనమాట. సో ఆ స్టాకే వచ్చేసి ఆవాస్ ఫినాన్షియర్స్. సో ఈ ఆవాస్ ఫినాన్షియర్స్ అనే స్టాక్ ని కనుక నేను ఓపెన్ చేసి ఈ కంపెనీ యొక్క పీర్ డేటా అబ్జర్వ్ చేసినప్పుడు టాప్ 3 కంపెనీస్ లో ఒకటి అనమాట ఇది ఆవాస్ ఫినాన్షియర్స్ అనేది. హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ తర్వాత ఆవాస్ ఫినాన్షియర్స్ అనే కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు
దాదాపుగా 19,000 కోట్లు ఉంది. అయితే ఈ కంపెనీ యొక్క ఇండస్ట్రీ పీ/ఈ కంటే కూడా పీ/ఈ ఎక్కువగా ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంది, సో డిమాండ్ ఎక్కువగా ఉంది అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రైస్ టు బుక్ వాల్యూ ఇంటూ ప్రైస్ టు ఎర్నింగ్ చేసినా కూడా మనకు ఎక్కువగా ఉంది, అంటే డిమాండ్ ఎక్కువగా ఉంది. సో ఎందుకో ఆవాస్ ఫినాన్షియల్ స్టాక్లో హెచ్డిఎఫ్సి ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్ కంటే కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం కొంచెం ఓవర్ వాల్యుయేషన్లో కూడా ఉంది అని మనకు అర్థమవుతుంది. సో రీజన్ ఏంటి అంటే ఈ కంపెనీ రిలేటివ్గా హెచ్డిఎఫ్సితో కంపేర్ చేస్తే చిన్న కంపెనీ అయినా కూడా ఆల్మోస్ట్ హెచ్డిఎఫ్సికి స్టాండర్డ్, అంటే అంత స్టాండర్డ్ రిజల్ట్స్ మనకి ఇస్తూ ఉందన్నమాట. సో ఈ కంపెనీ యొక్క డెప్ట్ టు ఈక్విటీ చూసుకున్నా కూడా హెచ్డిఎఫ్సి కంటే కూడా తక్కువ డెప్ట్ ఉంది దీనికి. అండ్ ఆర్ఓఈ కూడా ఆల్మోస్ట్ ఇన్ లైన్, జస్ట్ ఒక 1% అటు ఇటుగానే ఆర్ఓఈ మనకి ఇస్తూ ఉన్నాయి. అండ్ రిలేటివ్గా సేల్స్ అనేది ఇండస్ట్రీ లీడర్ కంటే కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ పీఈజీ రేషియో ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనకి తక్కువగా ఉండాలి. హెచ్డిఎఫ్సితో కంపేర్ చేసుకుంటే దీని పీఈజీ రేషియో తక్కువగా ఉంది కాబట్టి రీజనబుల్లీ ప్రైస్డ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రమోటర్ హోల్డింగ్ ఒక 50% ఉంది. అండ్ వీటి పీర్స్తో కనుక చూసుకుంటే టాప్ 3 పీర్స్ 50-60% ఉన్నాయి, ఇది 50% ఉంది కాబట్టి దట్ ఈస్ ఫైన్. అయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ హెచ్డిఎఫ్సి కంటే కూడా బెటర్గా ఉందన్నమాట. బట్ ఇంకా వేరే కంపెనీస్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంకా బెటర్గా ఉన్న మిగిలిన వాటన్నిటికీ ఏదో ఒక ప్లేస్లో నెగిటివ్ ఫ్యాక్టర్ ఉంది. ఈ ఆవాస్ ఫినాన్షియర్కి ఎక్కడ వేరే ప్లేస్లో కూడా నెగిటివ్ ఫ్యాక్టర్ లేదు. ప్రతి కంపారిజన్లో కూడా ఈ సెక్టార్లో ఉన్న స్టాక్స్ కంటే కూడా ఈ స్టాక్ అట్లీస్ట్ యావరేజ్ పర్ఫార్మర్, బెటర్ ఆర్ బెస్ట్, ఈ 3 కేసుల్లోనేది ఎక్కడ కూడా బ్యాడ్ అనే సిచ్యువేషన్ నాకు కనిపించలేదు. కాబట్టి ఈ ఆవాస్ ఫినాన్షియర్స్ అనేది లాస్ట్ మంత్లో మ్యూచువల్ ఫండ్స్ బై చేసిన స్టాక్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్గా నేను అనుకుంటూ ఉన్నాను. అండ్ ఈ ఆవాస్ ఫినాన్షియర్స్ యొక్క టెక్నికల్, అంటే ప్రైస్ యాక్షన్ నేను అర్థం చేసుకోవడం కోసం ఆల్ డేటా అండ్ మంత్లీ చార్ట్ నేను తీసుకుంటున్నాను. సో ఈ చార్ట్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే స్టాక్ అనేది అంతకుముందు ఒకసారి జనవరి 2020లో 2000 లెవెల్ని పీక్ని టచ్ అయ్యి తర్వాత మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి రివర్స్ అయ్యి పెరిగి ఇప్పుడు ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉంది. జస్ట్ ఒక 20% పెరిగింది లాస్ట్ ఇయర్ కంటే కూడా. అయితే ఈ స్టాక్ యాక్చువల్గా స్లో పర్ఫార్మర్ బట్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్. ఎప్పుడు కూడా మన పోర్ట్ఫోలియోలో నెగిటివ్ రిటర్న్స్ తీసుకురాకుండా పాజిటివ్లో చూపించే స్టాక్ అనమాట. అండ్ ఒక 45 డిగ్రీస్ యాంగిల్లో కంటిన్యూస్గా పెరుగుతూ ఉండే స్టాక్. అయితే ఈ స్టాక్ మనకి గత 5 to 6 monthsగా కన్సాలిడేషన్ స్టేజ్లో కనపడుతుంది. దీన్ని మనం బై అండ్ డిప్స్లో మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదా అట్లీస్ట్ మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ నేను ఈ స్టాక్ ని నేను బై చేయాలి అని అనుకున్నప్పుడు బ్లైండ్ గా 2400 దగ్గరే కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ చేయను. యూజువల్ గా ఒక మనీ మేనేజ్మెంట్ అనేది మనకు ఉండాలి. సో ఈ మనీ మేనేజ్మెంట్ ప్రకారం నేను ఏం చేస్తాను అంటే 2300 లెవెల్లో ఏదైనా ఒక మార్కెట్ ఫాల్ వచ్చింది అనుకోండి, ఒకరోజు చిన్న న్యూస్ వల్ల, అప్పుడు మనకి ఇది 2300 లెవెల్లో మనం ఫస్ట్ టైం బై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టాక్ ని 6 షేర్స్ కొందాం అని అనుకున్నాను అనుకోండి, ఆ 6 షేర్స్ అప్పుడు నేను ఏం చేస్తానంటే 2300లో ఒక షేర్ కొంటాను. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే పడిపోతుందో 2000 రేంజ్లో మళ్ళీ ఇంకొక 2 షేర్స్ కొంటాను. నెక్స్ట్ ఒక 1600 రేంజ్ దాకా వెళ్తే అలాంటప్పుడు మళ్ళీ 3 షేర్స్ కొంటాను. సో అప్పటికి నేను మొత్తంగా నా 6 షేర్స్ని నేను యాడ్ చేసుకుంటాను. అయితే ఖచ్చితంగా 100% 1600కి వెళ్తుందా ఈ షేర్ అని అంటే మంచి స్టాక్ కాబట్టి వెళ్తుంది అని చెప్పలేము. అయితే ఒకవేళ మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్లో ఉంది, ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ కనుక ఒకవేళ వస్తే అలాంటప్పుడు 1600కి ఈజీగా వెళ్ళొచ్చు. లేదు ఒకవేళ ఒక 2-3 years మార్కెట్ ఇక్కడే కన్సాలిడేట్ అయింది, స్టాక్ కూడా ఇక్కడే కన్సాలిడేట్ అయింది, పడలేదు అని అనుకుందాం. సో అందుకోసమని మనం ఎలాంటి సిచ్యువేషన్ చూసుకున్నా కూడా మనం ఒకసారి 2300లో ఎంటర్ అయ్యాము అని అంటే సపోజ్ ఇక్కడ నుంచి కంప్లీట్గా పెరుగుతూ వెళ్ళిపోయింది అనుకోండి, అట్లీస్ట్ ఒక్క స్టాక్లో మనకి ప్రాఫిట్ వస్తుందిగా. మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నాం కానీ కేవలం ఆవాస్ ఫినాన్షియర్స్లోనే ఇన్వెస్ట్ చేయడానికి రావట్లేదు కదా. సో ఒకవేళ పడితే ఎక్కువగా యాడ్ చేసుకుంటాం, పడకపోతే ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది మనకి గ్రో అవుతూ ఉంటుంది. అండ్ ఇలాగా మీరు 1, 2, 3 స్టాక్స్ కనుక బై చేసుకుంటే మీ యావరేజ్ జస్ట్ ఇక్కడే ఉంటుంది, 1800 దగ్గరే ఉంటుంది. సో ఎలా అంటారా, ఇదే మనీ మేనేజ్మెంట్ యొక్క టెక్నిక్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టాక్ ని 2300కి బై చేసాం, సచ్ దట్ మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 2300 అవుతుంది. సెకండ్ స్టాక్ 2000కి బై చేస్తే 2 స్టాక్స్ బై చేస్తాం, 4000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అండ్ 3 స్టాక్స్ని 1600లో బై చేసినప్పుడు 4800 చేస్తున్నాము. సో దీని యొక్క యావరేజ్ కనుక మనం కనుక్కుంటే 6 షేర్స్ మనకి 1850 రీజియన్లో మనం బై చేసినట్టు
అయినట్టు అవుతుందన్నమాట. సో ఈవెన్ దో మనం 2300 దగ్గర ఫస్ట్ బయింగ్ ఉన్నా కూడా మన యావరేజ్ ప్రైస్ అనేది 1800 అయిపోవడం వల్ల మన ఇన్వెస్ట్మెంట్లో మనం ఎప్పుడు కూడా పాజిటివ్లో అండ్ బెస్ట్ రిటర్న్స్ పొందుతూ ఉంటాం అనమాట. రైట్, ఈ స్టాక్ని డిప్స్లో ఎలా బై చేయాలి అన్న విషయం అర్థమైంది కదా. మరి ఎప్పుడు సెల్ చేయాలి, దీని ప్రైస్ టార్గెట్స్ ఏంటి అని అన్నప్పుడు యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం అసలు ఎప్పుడు కూడా ప్రైస్ టార్గెట్స్ అడగకూడదు. సింపుల్గా వారెన్ బఫెట్ చెప్పిన రూల్ని మనం ఫాలో అవడమే. ఒకవేళ మనం ఒక స్టాక్ని నెక్స్ట్ 10 years హోల్డ్ చేసుకోవడానికి రెడీగా లేము అని అనుకోండి, 10 minutes కూడా దాన్ని హోల్డ్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూసిన తర్వాత ఆవాస్ ఫినాన్షియల్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే నెక్స్ట్ 10 years దాన్ని హోల్డ్ చేసుకోవాలి అన్నంత గ్రోత్ మీకు ఆ స్టాక్లో కనిపిస్తేనే మీరు ఇన్వెస్ట్ చేయండి, లేదంటే ఎలాంటి స్టాక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అండ్ వి నెవర్ నో, ఈ స్టాక్ నెక్స్ట్ 3 yearsలో 10 times అవ్వచ్చు, లేదా నెక్స్ట్ 3 yearsలో 20% పెరగచ్చు. అది అగైన్ పబ్లిక్ యొక్క డిమాండ్ అండ్ సప్లై, వేరే కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్, ఇలాగా డిఫరెంట్ థింగ్స్ మీద మనకి డిపెండ్ అవుతూ ఉంటుంది. అయితే మనం మార్కెట్లో ఉన్న బెస్ట్ స్టాక్స్ని చూస్ చేసుకున్నప్పుడు మనకి ఎప్పుడు కూడా బెస్ట్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. హోప్ ఈ వీడియో అందరికీ కూడా ఒక మంచి స్టాక్ని ఎలా చూస్ చేసుకోవాలి అన్న అనాలిసిస్ అర్థమయ్యే విధంగా సింపుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.